Hi children, welcome back to Vidyarthi tutorials. So children, SCA-1 exams అవుతున్నాయి కదా. So tomorrow is our maths exam. So maths exam అందరూ కూడా చాలా బాగా రాయాలి. సో మన ఛానల్లో మ్యాథ్స్ రివిజన్ క్లాసెస్ అనేవి SCA-1కి సంబంధించి ప్రతి ఒక్క చాప్టర్ కూడా జరిగింది. సో ఇప్పుడు ఏంటంటే క్విక్ రివిజన్, దట్ మీన్స్ ఎగ్జామ్ ముందు మనం ఒకసారి క్విక్గా రివైజ్ చేసేద్దాం. సో ఇక్కడ ఈ వీడియోలో మీకు అన్ని చాప్టర్స్ యొక్క మైండ్ మ్యాప్, దట్ మీన్స్ ఒక మైండ్ మ్యాప్ ఫామ్లో ఈ చాప్టర్స్ అన్నీ కూడా రివైజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఆర్ యూ రెడీ? దెన్ లెట్స్ బిగిన్ అవర్ క్లాస్ నౌ. సో ఫస్ట్లీ లెట్ us see the syllabus given for the exam. సో SCA-1 ఎగ్జామ్కి మనకి ఏమేమి సిలబస్ ఇచ్చారు? చాప్టర్ 1 ఇంటీజర్స్, చాప్టర్ 2 ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్, చాప్టర్ 3 సింపుల్ ఈక్వేషన్స్, చాప్టర్ 4 లైన్స్ అండ్ యాంగిల్స్ అండ్ చాప్టర్ 5 ట్రయాంగిల్స్. సో చాప్టర్ 1 నుంచి చాప్టర్ 5 వరకు మనకి సిలబస్లో ఇవ్వడం జరిగింది. సో ఏ చాప్టర్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి అనేది మార్క్స్ వెయిటేజ్ పైన నేను ఆల్రెడీ వీడియో చేశాను. సో ఆ వీడియో లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. యూ కెన్ సీ దట్ వీడియో. సో ఇప్పుడు చాప్టర్ 1 ఇంటీజర్స్ నుంచి మనకు రివిజన్ అనేది స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ చాప్టర్ ఈజ్ ఇంటీజర్స్. సో ఇంటీజర్స్ చాప్టర్లో మనం ఏమేమి నేర్చుకున్నాం? వీ హ్యావ్ సీన్ అబౌట్ న్యాచురల్ నంబర్స్. సో న్యాచురల్ నంబర్స్ అంటే ఏంటి? సెట్ ఆఫ్ 1, 2, 3 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ ఆర్ కాల్డ్ న్యాచురల్ నంబర్స్. న్యాచురల్ నంబర్స్ ఆర్ డినోటెడ్ బై ద లెటర్ n. న్యాచురల్ నంబర్స్ని మనం ఇంకా ఏమంటాం? పాజిటివ్ నంబర్స్ అంటాం, కౌంటింగ్ నంబర్స్ అంటాం. సో దిస్ ఈజ్ అబౌట్ న్యాచురల్ నంబర్స్. ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ సీన్ అబౌట్ హోల్ నంబర్స్. హోల్ నెంబర్స్ అంటే న్యాచురల్ నెంబర్స్కి జీరోని ఇంక్లూడ్ చేస్తే విల్ గెట్ హోల్ నెంబర్స్. సో 0, 1, 2, 3 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ. సో దిస్ సెట్ ఆఫ్ నెంబర్స్ ఆర్ కాల్డ్ whole numbers and whole numbers are denoted by the letter W. And next we have seen about integers. So integers ante enti? Set of negative numbers. Whole numbers are called integers. So negative numbers ante minus infinity nunchi, so -3, -2, -1, 0 and positive numbers 1, 2, 3 and so on to plus infinity. So ఈ సెట్ ఆఫ్ నెంబర్స్ని మనం ఇంటీజర్స్ అంటాం. సో ఇంటీజర్స్లో మనకి నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి, 0 ఉంటుంది అండ్ ఆల్సో వీ హ్యావ్ న్యాచురల్ నెంబర్స్ ఆర్ పాజిటివ్ నెంబర్స్. సో ఈ సెట్ ఆఫ్ నెంబర్స్ని మనం ఇంటీజర్స్ అంటాం. ఇంటీజర్స్ ఆర్ డినోటెడ్ బై ద లెటర్ Z. సో తర్వాత మనం ఎడిషన్ ఆఫ్ ఇంటీజర్స్ చూసాం. సో ఇంటీజర్స్ని ఎలా యాడ్ చేయాలి అనేది నేర్చుకున్నాం. సో రెండు పాజిటివ్ ఇంటీజర్స్ ఉంటే మనకి ఆన్సర్ అనేది పాజిటివ్లోనే వస్తుంది. ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ ఉంటే అప్పుడు ఏం చేయాలి? ఆ రెండింటిని డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేసి హయ్యెస్ట్ వాల్యూ సైన్ అనేది వేయాలి. నెక్స్ట్ రెండు నెగిటివ్సే ఉంటే ఆ రెండింటిని యాడ్ చేసి నెగిటివ్ సైన్ అనేది మనం వేయాలి. ఓకేనా? సో దిస్ ఈజ్ ఎడిషన్ ఆఫ్ ఇంటీజర్స్. ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ సీన్ అబౌట్ సబ్ట్రాక్షన్ ఆఫ్ ఇంటీజర్స్. సో సబ్ట్రాక్షన్ ఆఫ్ ఇంటీజర్స్ ఎలా చేస్తాం? సో 2 ప్లస్ ఆఫ్ -3. సో ఈ వాల్యూని సాల్వ్ చేయాలి అంటే 2 ప్లస్ ఇంటూ మైనస్ ఇస్ -3. 2 - 3 ఇస్ -1. సో ఒక పాజిటివ్ ఇంటీజర్ని ఒక నెగిటివ్ ఇంటీజర్తో సబ్ట్రాక్ట్ చేద్దాం. సో 2 - 3 ఇస్ -1. సో సబ్ట్రాక్షన్ ఆఫ్ ఇంటీజర్స్ ఈ విధంగా చేస్తాం. నెక్స్ట్ వీ హ్యావ్ సీన్ అబౌట్ మల్టిప్లికేషన్ ఆఫ్ ఇంటీజర్స్. సో మల్టిప్లికేషన్ ఆఫ్ ఇంటీజర్స్కి సర్టెన్ రూల్స్ ఉన్నాయి. ఏంటవి? ప్లస్ ఇంటూ ప్లస్ ఇస్ ప్లస్ ఇంటూ ప్లస్ ఇస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ ఇస్ మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ ఇస్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ఇస్ ప్లస్. సో ఇక్కడ రెండు కూడా ఈక్వల్ సైన్స్ ఉంటే మనకి ఆన్సర్ ఎప్పుడు కూడా పాజిటివ్లోనే వస్తుంది. సో ప్లస్ ఇంటూ ప్లస్ ఇస్ ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ ఇస్ ప్లస్. సో రెండు వేరే వేరే సైన్స్ ఉంటే, డిఫరెంట్ సైన్స్ ఉంటే మనకి ఆన్సర్ ఎప్పుడు కూడా నెగిటివ్లో వస్తుంది. సో ది మల్టిప్లికేషన్ ఆఫ్ ఇంటీజర్స్. వీ ఆల్సో సీన్ అబౌట్ డివిజన్ ఆఫ్ ఇంటీజర్స్. సో డివిజన్ ఎలా ఉంటుంది? పాజిటివ్ డివైడెడ్ బై నెగిటివ్ is negative, positive divided by positive is positive and negative divided by positive is negative and negative divided by negative is positive. So this is division of integers. And also we have seen about BODMAS rule.
సో B means brackets of division, multiplication, addition, subtraction. సో ఈ రూల్ యూస్ చేసి మనం అర్థమెటిక్ ఈక్వేషన్ని సాల్వ్ చేయాలి. అండ్ ఆల్సో వీ హ్యావ్ సీన్ డిఫరెంట్ ప్రాపర్టీస్ ఆఫ్ ఇంటీజర్స్. సో క్లోజర్ ప్రాపర్టీ, అసోసియేటివ్ ప్రాపర్టీ, ఐడెంటిటీ ప్రాపర్టీ, ఆల్ దీస్ థింగ్స్. సో ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా నేను రివిజన్ సిరీస్లో బాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. యూ కెన్ సీ దట్ వీడియో. సో దిస్ ఈజ్ ద ఓవరాల్ సమ్మరీ ఆఫ్ ఇంటీజర్స్ చాప్టర్. ఓకేనా? సో మొత్తం కూడా మీరు ఈ విధంగా రివైజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ చాప్టర్ 2 ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్ చూద్దాం. సో సెకండ్ చాప్టర్ ఈజ్ ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్. సో ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్లో మనం ఫ్రాక్షన్ అంటే ఏంటో చూసాం. సో ఫ్రాక్షన్ అంటే మనకి ఒక న్యూమరేటర్ ఉంటుంది, ఒక డినోమినేటర్ ఉంటుంది. సో అప్పర్ పార్ట్ ఇస్ కాల్డ్ as న్యూమరేటర్ అండ్ కింద పార్ట్ లోవర్ పార్ట్ ఇస్ కాల్డ్ as డినోమినేటర్. అండ్ ఫ్రాక్షన్ అంటే ఏంటి? ఏ పార్ట్ ఆఫ్ హోల్ ఇస్ కాల్డ్ as ఎ ఫ్రాక్షన్. సో ఫ్రాక్షన్లో మనం టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ చూసాం. అండ్ ఆల్సో వీ హ్యావ్ సీన్ ద కన్వర్షన్ ఆఫ్ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇంటూ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అండ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఇంటూ మిక్స్డ్ ఫ్రాక్షన్. ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ సీన్ అసెండింగ్ ఆర్డర్ అండ్ డిసెండింగ్ ఆర్డర్. సో ఫ్రాక్షన్స్ని అసెండింగ్ ఆర్డర్లో ఎలా అరేంజ్ చేయాలి, డిసెండింగ్ ఆర్డర్లో ఎలా అరేంజ్ చేయాలి అనేది కూడా మనం చూసాం. అండ్ ఆల్సో వీ హ్యావ్ సీన్ అబౌట్ ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ ఫ్రాక్షన్స్. సో ఎడిషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్, సబ్ట్రాక్షన్ ఆఫ్ ఫ్రాక్షన్స్. సో డినోమినేటర్ సేమ్గా ఉంటే న్యూమరేటర్స్ని యాడ్ చేయొచ్చు లేదా సబ్ట్రాక్ట్ చేయొచ్చు. ఒకవేళ డినోమినేటర్స్ అనేవి డిఫరెంట్గా ఉంటే మనం అప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసి ఆ తర్వాత ఎడిషన్ అయినా సబ్ట్రాక్షన్ అయినా చేయాలి. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ సీన్ మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్. సో ఫ్రాక్షన్స్ని ఎలా మల్టిప్లై చేయాలి, ఎలా డివైడ్ చేయాలి అనేది కూడా చూసాం. నెక్స్ట్ వీ హ్యావ్ సీన్ అబౌట్ రెసిప్రోకల్. సో మల్టిప్లై చేసేటప్పుడు, డివైడ్ చేసేటప్పుడు మనం రెసిప్రోకల్ కాన్సెప్ట్ గురించి తెలుసుకున్నాం. సో 1/2 యొక్క రెసిప్రోకల్ ఏమో 2 అవుతుంది, 2 యొక్క రెసిప్రోకల్ ఏమో 1/2 అవుతుంది. ఓకేనా? సో దిస్ ఈజ్ రెసిప్రోకల్. ఆఫ్టర్ దాట్ వీ హ్యావ్ సీన్ అబౌట్ డెసిమల్స్. సో డెసిమల్ అంటే ఏంటి అనేది నేర్చుకున్నాం. సో డెసిమల్లో డివైడెడ్ బై 10, డివైడెడ్ బై 100, డివైడెడ్ బై 1000. సో ఈ విధంగా ఉంటే మనకి డెసిమల్ పాయింట్ అనేది ఎలా మూవ్ అవుతుంది అనేది కూడా మనం నేర్చుకున్నాం. నెక్స్ట్ వీ హ్యావ్ సీన్ ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ డెసిమల్స్. ఎడిషన్ ఆఫ్ డెసిమల్స్, సబ్ట్రాక్షన్ ఆఫ్ డెసిమల్స్. సో ఎడిషన్కి సబ్ట్రాక్షన్కి ఫర్ ఎగ్జాంపుల్ 1.4, 1.2. సో ఈ రెండు కూడా మనం యాడ్ చేయాలి అంటే డెసిమల్ పాయింట్ ఎప్పుడు కూడా అక్కడే ఉంటుంది. డెసిమల్ పాయింట్ అనేది చేంజ్ అవ్వదు. సో 4 + 2 is 6, 1 + 1 is 2. సో ఆన్సర్ ఇస్ 2.6. సో ఈ విధంగా మనం యాడ్ చేస్తాం. సేమ్ థింగ్ అప్లైస్ టు సబ్ట్రాక్షన్. ఓకేనా? సో డెసిమల్ పాయింట్ అనేది సేమ్ అదే ప్లేస్లో వేయాలి. సో దిస్ ఈజ్ అబౌట్ ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ డెసిమల్స్. నెక్స్ట్ మల్టిప్లికేషన్ ఆఫ్ డెసిమల్స్. సో మల్టిప్లై చేసేటప్పుడు మనం ఏదైనా ఒక నెంబర్ని, ఒక డెసిమల్ నెంబర్ని మనం 100తో కానీ 10తో కానీ 1000తో కానీ ఇలా జీరోస్తో ఎండ్ అయ్యే నెంబర్తో మనం మల్టిప్లై చేస్తే సో ఆ నెంబర్లో ఎన్ని జీరోస్ ఉంటే అన్ని డిజిట్స్ పాయింట్ అనేది రైట్ హ్యాండ్ సైడ్ మూవ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 0.1 × 100. సో ఇక్కడ 100లో ఎన్ని జీరోస్ ఉన్నాయి? 2 జీరోస్ ఉన్నాయి. సో పాయింట్ అనేది 2 ప్లేసెస్ మూవ్ అవుతుంది. సో 1, 2. సో 1 after 0, 0. సో ఆన్సర్ ఈస్ 100. లెట్ us see one more example. 0.234 × 100. సో ఇప్పుడు మనకి సేమ్ 2 జీరోస్ ఉన్నాయి. సో 2 జీరోస్ ఉంటే పాయింట్ అనేది 2 ప్లేసెస్ మూవ్ అవుతుంది. సో 1, 2. సో ఆన్సర్ ఈస్ 23.4. So this is multiplication of decimals. So multiplication of decimals with hundreds, that is 10, 100, 1000, etc. So ending with zeros. So మరి division of decimals. So division చేసేటప్పుడు ఎలా మూవ్ అవుతుంది అంటే సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మూవ్ అవుతుంది. సేమ్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో 0.1 × 10. సో 0.1 × 10. సారీ, దిస్ ఇస్ ఇంటూ నో. సో 0.1 డివైడెడ్ బై 10. సో ఇక్కడ డివిజన్ అనేది జరుగుతుంది. సో డివిజన్ అనేది జరిగేటప్పుడు పాయింట్ అనేది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మూవ్ అవుతుంది. సో ఆన్సర్ విల్ బి 0.01. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ డివిజన్ ఆఫ్ డెసిమల్స్. సో ఇంకా నెక్స్ట్ మనం స్టాండర్డ్ ఫామ్ అనేది చూసాం. సో స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ -15/35.
సో దీని యొక్క స్టాండర్డ్ ఫామ్ కనుక్కోవాలంటే 5తో క్యాన్సిల్ అవుట్ చేస్తే 5 3s are 15, 5 7s are 35. సో స్టాండర్డ్ ఫామ్ ఇస్ -3/7. సో స్టాండర్డ్ ఫామ్ అంటే మనం ఎంత సింపుల్గా ఫ్రాక్షన్ని మనం క్యాన్సిల్ అవుట్ చేసి రాయగలము అంత సింపుల్గా మనం ఫ్రాక్షన్ రాయాలి. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్ చాప్టర్. సో మొత్తం కూడా సమ్మరీ ఇది. సో నెక్స్ట్ చాప్టర్ ఈజ్ చాప్టర్ 3 సింపుల్ ఈక్వేషన్స్. సో సింపుల్ ఈక్వేషన్స్లో మనం ఫస్ట్ ఈక్వేషన్ అంటే ఏంటో తెలుసుకున్నాం. అన్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ విత్ హైయెస్ట్ పవర్ 1 ఈజ్ నోన్ యాజ్ సింపుల్ ఈక్వేషన్. సో ఈక్వేషన్లో ఒకే ఒక వేరియబుల్ ఉండి హైయెస్ట్ పవర్ 1 ఉంటే దాన్ని మనం సింపుల్ ఈక్వేషన్ అంటాం. సో ఎగ్జాంపుల్ చూడండి, 3x - 2 = 40. సో ఇక్కడ ఇచ్చిన ఈ ఈక్వేషన్లో 3 అనేది కోఎఫిషియంట్ అవుతుంది, x అనేది వేరియబుల్ అవుతుంది అండ్ 40 ఈజ్ కాల్డ్ కాన్స్టెంట్. సో దిస్ ఇస్ సింపుల్ ఈక్వేషన్. సో సింపుల్ ఈక్వేషన్స్లో మనం సొల్యూషన్ అంటే ఏంటో నేర్చుకున్నాం, రూట్ ఆఫ్ ది ఈక్వేషన్ నేర్చుకున్నాం. సో సొల్యూషన్ రూట్ ఆఫ్ ది ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఎక్స్ వాల్యూ, దట్ మీన్స్ వేరియబుల్ యొక్క వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తే దట్ ఇట్ సెల్ఫ్ విల్ బి ద సొల్యూషన్ ఆఫ్ దట్ ఈక్వేషన్ ఆర్ రూట్ ఆఫ్ దట్ ఈక్వేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చిన ఈక్వేషనే చూడండి, 3x - 2 = 40. సో 3x - 2 = 40 అంటే సో 2ని మనం ట్రాన్స్పోజ్ చేసే 3x = 40 + 2 దట్ ఈస్ 42. x = 42/3. సో 3తో క్యాన్సిల్ చేస్తే 3 1s are 3. సో 3 4s are 12. సో 14 అనేది వచ్చింది కదా, ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది, 14 వచ్చింది. సో దిస్ 14 ఈజ్ కాల్డ్ సొల్యూషన్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ ఆర్ రూట్ ఆఫ్ దిస్ ఈక్వేషన్. సో ఈ 14 అనేది సొల్యూషన్ కానీ రూట్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ కానీ అవుతుంది. ఓకేనా? సో దిస్ ఇస్ సొల్యూషన్ ఆర్ రూట్ ఆఫ్ ది ఈక్వేషన్. నెక్స్ట్ వీ హ్యావ్ సీన్ అబౌట్ ట్రాన్స్పోజింగ్ ఆఫ్ టర్మ్స్. సో టర్మ్స్ని మనం ఎలా ట్రాన్స్పోజ్ చేస్తాం. సో ట్రాన్స్పోజ్ మెథడ్లో మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి రైట్ హ్యాండ్ సైడ్కి టర్మ్స్ని మనం ట్రాన్స్పోజ్ చేసేటప్పుడు ఏ రూల్స్ అనేది ఫాలో అవ్వాలి. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి రైట్ హ్యాండ్ సైడ్కి మనం ట్రాన్స్పోజ్ చేసేటప్పుడు పాజిటివ్ ఏమో నెగిటివ్ కింద మారిపోతుంది. సో ప్లస్ బికమ్స్ మైనస్, మైనస్ బికమ్స్ ప్లస్, ఇంటూ బికమ్స్ డివైడెడ్ బై అండ్ డివైడెడ్ బై బికమ్స్ ఇంటూ. ఓకే? సో ఈ విధంగా మనం ట్రాన్స్పోజ్ ఆఫ్ మెథడ్లో మనం టర్మ్స్ని ట్రాన్స్పోజ్ చేస్తాం. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ సింపుల్ ఈక్వేషన్స్ చాప్టర్. సో సింపుల్ ఈక్వేషన్స్ చాప్టర్లో సమ్మరీ ఇది. సో నెక్స్ట్ చాప్టర్ లైన్స్ అండ్ యాంగిల్స్. సో చాప్టర్ 4 లైన్స్ అండ్ యాంగిల్స్. సో చాప్టర్ 4 లైన్స్ అండ్ యాంగిల్స్లో మనం ముందుగా పాయింట్ అంటే ఏంటో చూసాం, లైన్ అంటే ఏంటో చూసాం, లైన్ సెగ్మెంట్ అంటే ఏంటో చూసాం, రేస్ అంటే ఏంటో కూడా చూసాం. సో వాట్ ఈస్ పాయింట్ చిల్డ్రన్? సో ఇఫ్ ఐ కీప్ ఏ డాట్ లైక్ దిస్ ఈస్ కాల్డ్ యాజ్ పాయింట్. సో పాయింట్కి డైమెన్షన్స్ ఉంటాయా అంటే ఉండవు. ఇట్ హ్యాస్ నో డైమెన్షన్స్. ఇట్ హ్యాస్ నో లెంత్, నో విత్, నో హైట్. లెంత్ ఉండదు, విత్ ఉండదు, హైట్ ఉండదు. మరి పాయింట్ని దేనికి యూజ్ చేస్తాము అంటే ఇట్ షోస్ అస్ ది పొజిషన్. సో పాయింట్ని ఒక పొజిషన్ని చూపించడానికి యూజ్ చేస్తాం. సో దిస్ పాయింట్ ఈస్ డినోటెడ్ బై ది లెటర్ alphabetical letters. So point is denoted by the alphabetical letters. So alphabetical letters తో మనం పాయింట్ని డినోట్ చేస్తాం. సో ఈ పాయింట్ అనేది బేసిక్ పార్ట్ ఆఫ్ ది జామెట్రీ. నెక్స్ట్ వీ హ్యావ్ సీన్ అబౌట్ లైన్ సెగ్మెంట్. సో ఫస్ట్ లైన్ సెగ్మెంట్ గురించి చూడండి, ఆఫ్టర్ దట్ విల్ సీ లైన్. సో ఓకేనా? సో లైన్ సెగ్మెంట్ మీన్స్, సో ఇఫ్ ఐ టేక్ 2 points, if I join these 2 points we'll get line segment. A line segment has 2 end points. లైన్ సెగ్మెంట్కి ఎన్ని ఎండ్ పాయింట్స్ ఉంటాయి? 2 end points ఉంటాయి. ఓకేనా? సో దిస్ ఈస్ లైన్ సెగ్మెంట్. ఆ తర్వాత మనం పాయింట్స్ అన్నీ కూడా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతే విల్ గెట్ ఏ లైన్. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ లైన్. ఏ లైన్ హ్యాస్ నో ఎండ్ పాయింట్స్. లైన్కి ఎండ్ పాయింట్స్ అనేవి ఉండవు. ఇట్ కంటిన్యూస్ ఇన్ బోత్ ది డైరెక్షన్. ఓకేనా? సో లైన్ సెగ్మెంట్ అనేది పార్ట్ ఆఫ్ ఎ లైన్. సో లైన్ సెగ్మెంట్ అనేది లైన్లో ఒక పార్ట్. సో ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు నేను కన్సిడర్ చేస్తే నాకు ఒక లైన్ సెగ్మెంట్ వస్తుంది కదా. సో దిస్ ఈజ్ లైన్ సెగ్మెంట్. సో లైన్ సెగ్మెంట్ అనేది లైన్లో ఒక పార్ట్. నెక్స్ట్ రే. ఏ రే హ్యాస్ 1 end point. రేకి ఒక ఎండ్ పాయింట్ ఉంటుంది అండ్ కంటిన్యూస్ ఇన్ 1 direction. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ రే. ఓకేనా? ఏ రే కెన్ బి ఎక్స్టెండెడ్ ఇన్ 1 direction ఓన్లీ. సో ఇక్కడ ఈ పాయింట్ని నేను ఓ అనుకుంటే, ఈ పాయింట్ని ఏ అనుకుంటే, దిస్ కెన్ బి రెడ్ యాజ్ ఓఏ రే. దిస్ కెన్ బి రెడ్ యాజ్ ఓఏ రే.
Next we have seen about types of lines. So types of lines lo first manam intersecting lines chusam. So when two lines meet at a common point, the two lines are called intersecting lines. So ఏవైనా two lines ఒక పాయింట్ దగ్గర మీట్ అయితే ఆ two lines ని మనం ఏమంటాం, intersecting lines అంటాం. So these are called as intersecting lines. మరి నెక్స్ట్ concurrent lines చూసాం. సో concurrent lines అంటే ఏంటి, two or more lines passing through a common point are called concurrent lines. సో ఇక్కడ నేను ఒక లైన్ కాదు, two or more, సో two కన్నా ఎక్కువ. సో లెట్ మీ టేక్ 4 lines. సో ఈ 4 lines కూడా ఒకటే పాయింట్ నుంచి పాస్ అవుతున్నాయి. సో దీస్ లైన్స్ ఆర్ కాల్డ్ కాన్కరెంట్ లైన్స్. ఓకేనా. సో నెక్స్ట్ వీ హ్యావ్ సీన్ అబౌట్ ప్యారలల్ లైన్స్. సో ఇక్కడ నేను లైన్ ఎల్, లైన్ ఎం, 2 lines తీసుకున్నాను. సో లైన్ ఎల్, లైన్ ఎం, ఈ 2 lines కూడా ఈక్వి డిస్టెన్స్, సో ఈక్వల్ డిస్టెన్స్తో పాస్ అవుతూ ఉన్నాయి. సో దీస్ ఆర్ కాల్డ్ అస్ ప్యారలల్ లైన్స్. సో లైన్ ఎల్ అండ్ లైన్ ఎం ఆర్ కాల్డ్ ప్యారలల్ లైన్స్. దే ఆర్ ఈక్వి డిస్టెంట్ ఫ్రమ్ ఈచ్ అదర్. సో ప్యారలల్ లైన్స్ని మనం ఎలా రాస్తాం, ఎల్ ఇస్ ప్యారలల్ టు ఎం. నెక్స్ట్ వీ హ్యావ్ సీన్ అబౌట్ పర్పెండిక్యులర్ లైన్స్. సో పర్పెండిక్యులర్ లైన్స్ అంటే సో 90 degrees ఫామ్ చేస్తాయి. ఓకేనా. సో దిస్ ఈజ్ లైన్ ఎల్ అండ్ దిస్ ఈజ్ లైన్ ఎం. సో ఎల్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ఎం. ఓకేనా, బికాస్ ద యాంగిల్ బిట్వీన్ దెమ్ ఇస్ 90 degrees. సో దీన్ని మనం ఎలా రాస్తాం, ఎల్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ఎం. ఓకేనా. సో దీస్ ఆర్ టైప్స్ ఆఫ్ లైన్స్. నెక్స్ట్ వీ హ్యావ్ సీన్ వాట్ ఈస్ అన్ యాంగిల్. సో యాంగిల్ అంటే ఏంటి, టూ రేస్. సో టూ రేస్ కంబైన్డ్ అట్ ఎ కామన్ ఎండ్ పాయింట్ ఈస్ కాల్డ్ యాజ్ యాంగిల్. సో టూ రేస్ ఒక కామన్ ఎండ్ పాయింట్ దగ్గర మీట్ అయితే దాన్ని మనం యాంగిల్ అంటాం. ఓకేనా. సో దిస్ యాంగిల్ కెన్ బి మెజర్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ప్రొట్రాక్టర్. ఓకే. సో నెక్స్ట్ వీ హ్యావ్ సీన్ టైప్స్ ఆఫ్ యాంగిల్స్. సో టైప్స్ ఆఫ్ యాంగిల్స్లో మనం ఫస్ట్ జీరో యాంగిల్ చూసాం. సో జీరో యాంగిల్ ఆర్ కంప్లీట్ యాంగిల్. సో ఇక్కడ టూ రేస్ కూడా ఒకదాని మీద ఒకటి ఇంటర్సెక్ట్ అయి ఉన్నాయి, చూసారా. సో ఈ టూ రేస్ కూడా మనకి ఇక్కడ యాంగిల్ ఎంత ఫామ్ చేస్తున్నాయి, 0 degrees. సో ఇట్ ఈస్ ఏ జీరో యాంగిల్. ఆర్ కంప్లీట్ యాంగిల్ అంటే మనకి ఇక్కడ ఇటువైపు, సో దిస్ యాంగిల్ ఈస్ కాల్డ్ యాజ్ కంప్లీట్ యాంగిల్. సో కంప్లీట్ యాంగిల్ అంటే 360 degrees. ఓకే. నెక్స్ట్ వీ హ్యావ్ సీన్ అబౌట్ ఎక్యూట్ యాంగిల్. ఎక్యూట్ యాంగిల్ అంటే ఏంటా, యాంగిల్ ఈజ్ లెస్ దాన్ 90 degrees. 90 degrees కన్నా తక్కువ ఉంటే ఆ యాంగిల్ని మనం ఎక్యూట్ యాంగిల్ అంటాం. నెక్స్ట్ వీ హ్యావ్ సీన్ రైట్ యాంగిల్. రైట్ యాంగిల్ మీన్స్ ఈక్వల్ టు 90 degrees. సో 90 degreesకి ఈక్వల్ ఉంటే ఆ యాంగిల్ని మనం రైట్ యాంగిల్ అంటాం. నెక్స్ట్ వీ హ్యావ్ సీన్ అబ్ట్యూస్ యాంగిల్. అబ్ట్యూస్ యాంగిల్ మీన్స్ గ్రేటర్ దాన్ 90 degrees. సో యాంగిల్ అనేది 90 కన్నా ఎక్కువ ఉంటే దాన్ని అబ్ట్యూస్ యాంగిల్ అంటాం. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ సీన్ అబౌట్ స్ట్రైట్ యాంగిల్. సో స్ట్రైట్ యాంగిల్ మీన్స్ యాంగిల్ ఈజ్ 180 degrees. సో స్ట్రైట్ యాంగిల్ అనేది స్ట్రైట్ లైన్ మీద ఉంటుంది. ఇట్ ఈస్ ఈక్వల్ టు 180 degrees. నెక్స్ట్ వీ హ్యావ్ సీన్ రిఫ్లెక్స్ యాంగిల్. దట్ మీన్స్ θ ఈజ్ గ్రేటర్ దాన్ 180. సో 180 కన్నా ఎక్కువ ఉంటుంది అండ్ 360 కన్నా తక్కువ ఉంటుంది. ఓకేనా. సో గ్రేటర్ దెన్ 180 అండ్ లెస్ దాన్ 360 ఉంటే దాన్ని మనం రిఫ్లెక్స్ యాంగిల్ అంటాం. సో దీస్ ఆర్ ది టైప్స్ ఆఫ్ యాంగిల్స్. సో నెక్స్ట్ వీ హ్యావ్ సీన్ అబౌట్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. సో కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటి, సమ్ ఆఫ్ దోస్ టూ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 90 degrees. సో యాంగిల్ ఏ, యాంగిల్ బి యాడ్ చేస్తే 90 degrees ఉంటే ఆ టూ యాంగిల్స్ కూడా కాంప్లిమెంటరీ టు ఈచ్ అదర్. If the sum of two angles is 90 degrees, then the angles are called as complementary angles. Okay na. So ikkada angle A, angle B అనేవి రెండు కూడా complementary to each other. Next we have seen about supplementary angles. So supplementary angles అంటే sum of those two angles is 180 degrees. సో టూ యాంగిల్స్ని కూడా యాడ్ చేస్తే 180 వస్తే ఆ టూ యాంగిల్స్ని కూడా మనం సప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. ఓకేనా. సో యాంగిల్ ఏ ఈజ్ సప్లిమెంటరీ టు యాంగిల్ బి. నెక్స్ట్ వీ హ్యావ్ సీన్ అబౌట్ కాంజుగేట్ యాంగిల్స్. సో కాంజుగేట్ యాంగిల్స్లో సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఈజ్ 360 degrees. సో టూ యాంగిల్స్ని కూడా యాడ్ చేస్తే 360 degrees వస్తే ఆ యాంగిల్స్ని మనం కాంజుగేట్ యాంగిల్స్ అంటాం. నెక్స్ట్ వీ హ్యావ్ సీన్ అబౌట్ లీనియర్ పెయిర్. సో లీనియర్ పెయిర్ అంటే 180 degrees. సో లీనియర్ పెయిర్ అంటే టూ యాంగిల్స్ కూడా మనం యాడ్ చేస్తే 180 degrees వస్తుంది. సో దిస్ యాంగిల్ ఈజ్ కాల్డ్ యాజ్ లీనియర్ పెయిర్. సో టూ అడ్జసెంట్ యాంగిల్స్ని యాడ్ చేస్తే సమ్ 180 degrees వస్తే దాన్ని మనం
లీనియర్ పేర్ అంటాం. నెక్స్ట్ we have seen about adjacent angles. What is adjacent angles, children? So adjacent angles means side by side angles. So ikkada angle A anedi angle B ki adjacent ga undi, okay na? So if the angle is side of the other angle, so ikkada B anedi angle A ki pakkane undi chusara. So ila pakkane unna angles ni manam adjacent angles antam, okay na? So this is about lines and angles. So lines and angles మొత్తం కూడా మనం సమ్మరీలో చక్కగా రివైజ్ చేసేసాం. నెక్స్ట్ చాప్టర్ 5 ట్రయాంగిల్స్. సో లాస్ట్ చాప్టర్ 5 ట్రయాంగిల్స్. సో చాప్టర్ 5 ట్రయాంగిల్స్లో ఫస్ట్ మనం ట్రయాంగిల్ అంటే ఏంటో చూసాం. సో ట్రయాంగిల్ ఇస్ అ సింపుల్ క్లోజ్ ఫిగర్ ఫార్మ్ బై 3 sides and 3 angles. సో ఇక్కడ ఒక ట్రయాంగిల్ తీసుకుందాం, ట్రయాంగిల్ ఏబిసి. సో ట్రయాంగిల్ ఏబిసిలో ఏబి అనేది ఒక సైడ్, బీసీ అనేది ఒక సైడ్, సిఏ అనేది ఒక సైడ్. సో 3 sides ఉంటాయి, ఇంకా మనకి ఏముంటాయి 3 angles ఉంటాయి. సో యాంగిల్ ఏ, యాంగిల్ బి అండ్ యాంగిల్ సి. సో 3 sides and 3 angles. సో a triangle is a simple closed figure formed by 3 sides and 3 angles. So next we have seen about classification of triangles. So classification of triangles మనకి ఏ బేసిస్ మీద జరిగింది, సైడ్స్ని బేస్ చేసుకొని జరిగింది అండ్ ఆల్సో యాంగిల్స్ని బేస్ చేసుకొని కూడా జరిగింది. సో సైడ్స్ని బేస్ చేసుకొని మనకి 3 types ఆఫ్ ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఏంటవి? ఈక్విలేటరల్ ట్రయాంగిల్, ఐసోస్లెస్ ట్రయాంగిల్ అండ్ స్కేలెన్ ట్రయాంగిల్. సో ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. సో అన్ని సైడ్స్ కూడా ఈక్వల్గా ఉంటే అప్పుడు ఆ ట్రయాంగిల్ని మనం ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటాం. ఇఫ్ 2 sides are equal then it is called as isosceles triangle. ఏవైనా 2 sides ఈక్వల్గా ఉంటే దాన్ని మనం ఐసోస్లెస్ ట్రయాంగిల్ అంటాం. ఇఫ్ నో సైడ్స్ ఆర్ ఈక్వల్, అన్నీ కూడా డిఫరెంట్ సైడ్స్ ఉంటే ఆ ట్రయాంగిల్ని మనం స్కేలెన్ ట్రయాంగిల్ అంటాం. నెక్స్ట్ బేస్డ్ ఆన్ యాంగిల్స్ triangles are divided into 3 types. They are acute angle triangle, obtuse angle triangle and right angle triangle. So acute angle triangle ante enti? So if all the angles in the triangle are less than 90 degrees, so అన్ని angles కూడా 90 degrees కన్నా తక్కువ ఉంటే అప్పుడు ఆ ట్రయాంగిల్ని మనం ఏమంటాం? acute angle triangle అంటాం. సో obtuse angle triangle అంటే ఏంటి? సో if one angle is greater than 90 degrees, సో ఏదైనా ఒక యాంగిల్ 90 degrees కన్నా ఎక్కువ ఉంటే అప్పుడు ఆ ట్రయాంగిల్ని obtuse angle triangle అంటాం. నెక్స్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ ది యాంగిల్ is equal to 90 degrees then it is called as right angle triangle. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఆపోజిట్ సైడ్ ఆఫ్ రైట్ యాంగిల్ is called hypotenuse. ఓకేనా? సో దిస్ is the classification of triangles. Next we have seen interior angle sum property. So interior angle sum property ఏం చెప్తుంది? Sum of all the internal angles in a triangle is 180 degrees. So angle A plus angle B plus angle C is equal to 180 degrees. Next exterior angle property. So exterior angle property ఏం చెప్తుంది? So for this triangle ABC, so ఇక్కడ angle C అనేది exterior angle. సో ఈ యాంగిల్ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే సమ్ ఆఫ్ ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్ రెండింటిని కూడా మనం యాడ్ చేయాలి. సో ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ is equal to the sum of the opposite interior angles. So angle C is equal to angle A plus angle B అని మనం రాసుకోవచ్చు. So this is exterior angle sum property. Next we have seen about median. So median అంటే ఏంటి? The line segment joining vertex of a triangle to the midpoint of its opposite side is called median of the triangle. సో ఇది ఒక ట్రయాంగిల్ అనుకుంటే సో వర్టెక్స్ నుంచి ఈ ఆపోజిట్ సైడ్ యొక్క మిడ్ పాయింట్, సో మిడ్ పాయింట్ ఈ 2 పాయింట్స్ని కూడా మనం జాయిన్ చేస్తే మనకి ఏమొస్తుంది? మీడియన్ అనేది ఫామ్ అవుతుంది. సో ట్రయాంగిల్లో మనం 3 మీడియన్స్ని ఫామ్ చేయొచ్చు. సో ఈ 3 మీడియన్స్ యొక్క కాన్కరెంట్ పాయింట్ని మనం ఏమంటాం? సెంట్రాయిడ్ అంటాం. సో పాయింట్ ఆఫ్ కాన్కరెన్స్ ఆఫ్ ఆల్ ద మీడియన్స్ ఇన్ ఎ ట్రయాంగిల్ ఇస్ కాల్డ్ సెంట్రాయిడ్ అండ్ ఇట్ ఈస్ డినోటెడ్ బై ద లెటర్ G. సో ఈ సెంట్రాయిడ్ అనేది వర్టెక్స్ నుంచి సో రిమైనింగ్ పార్ట్ మిడ్ పాయింట్, సో మిడ్ పాయింట్ D అనుకుంటే సో దీన్ని ఈ లైన్ సెగ్మెంట్ని 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ మీడియన్ అండ్ సెంట్రాయిడ్. నెక్స్ట్ వీ హ్యావ్ సీన్ అబౌట్ ఆల్టిట్యూడ్. సో ఆల్టిట్యూడ్ అంటే ఏంటి?
So altitude is nothing but height of the triangle. So the perpendicular line segment from any vertex to its opposite side is called altitude. So మనం ఒక perpendicular line ని vertex నుంచి ఆపోజిట్ సైడ్కి డ్రా చేస్తే పర్పెండిక్యులర్గా డ్రా చేస్తే దాన్ని మనం ఆల్టిట్యూడ్ అంటాం. సో విచ్ ఇస్ నథింగ్ బట్ హైట్ ఆఫ్ ది ట్రయాంగిల్. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఆర్థోగ్నల్. దీన్ని మనం ఇంకా ఏమంటాం, ఆర్థోగ్నల్ అని కూడా అంటాం. సో ఇలాంటి ఆర్థోగ్నల్స్ మనం ట్రయాంగిల్లో 3 డ్రా చేయొచ్చు. సో ఈ 3 ఆర్థోగ్నల్స్ కూడా మనకి ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతాయి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆర్థో సెంటర్. సో పాయింట్ ఆఫ్ కాన్కరెన్స్ ఆఫ్ ఆల్ ది ఆర్థోగ్నల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ is called orthocenter and it is denoted by the letter O. So this is about orthocenter. Next we have seen about angular bisectors. So angular bisectors ante enti? The line segment which divides the angle into equal parts is called angular bisectors. సో ట్రయాంగిల్లో మనకి 3 యాంగిల్స్ ఉంటాయి కదా. సో ఈచ్ యాంగిల్ని కూడా మనం ఈక్వల్గా డివైడ్ చేస్తే, దట్ మీన్స్ ఈ యాంగిల్ని నేను ఈక్వల్గా ఎగ్జాక్ట్గా 2 ఎగ్జాక్ట్ హాఫ్స్ కింద డివైడ్ చేస్తే దీన్ని యాంగులర్ బైసెక్టర్ అంటాం. సో ఈ యాంగిల్ని కూడా డివైడ్ చేస్తే మనకి ఇంకొక యాంగులర్ బైసెక్టర్ వస్తుంది. సో హియర్ ఆల్సో విల్ గెట్ 1 more యాంగులర్ బైసెక్టర్స్. సో ఈ యాంగులర్ బైసెక్టర్స్ అన్నిటిని కూడా జాయిన్ చేస్తే మనకు ఒక పాయింట్ అనేది ఫామ్ అవుతుంది. దిస్ పాయింట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్సెంటర్. సో పాయింట్ ఆఫ్ కాన్కరెన్స్ ఆఫ్ ఆల్ ది యాంగులర్ బైసెక్టర్స్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్సెంటర్. సో ఇన్సెంటర్ని ఐ అనే లెటర్తో డినోట్ చేస్తాం. సో దిస్ ఈజ్ అబౌట్ యాంగులర్ బైసెక్టర్స్. నెక్స్ట్ పర్పెండిక్యులర్ బైసెక్టర్స్. సో యాంగులర్ బైసెక్టర్స్ లాగే మనకి పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ ఉంటాయి. సో పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ మీన్స్ సో ట్రయాంగిల్ ఏబిసిలో బీసీ లైన్ సెగ్మెంట్ని ఈక్వల్గా నేను డివైడ్ చేస్తున్నాను. సో అంటే బీసీని 2 ఈక్వల్ పార్ట్స్ కింద ఒక పర్పెండిక్యులర్ బైసెక్టర్ని డ్రా చేసి డివైడ్ చేస్తున్నాను. సో దిస్ ఈస్ ది పర్పెండిక్యులర్ బైసెక్టర్. సో ఏసీ నుంచి కూడా మనం ఒక పర్పెండిక్యులర్ బైసెక్టర్ని డ్రా చేయొచ్చు. నెక్స్ట్ ఏబీ నుంచి కూడా ఒక పర్పెండిక్యులర్ బైసెక్టర్ని డ్రా చేయొచ్చు. ఓకేనా. సో ఆల్ దీస్ పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ మీట్ ఎట్ ఏ కామన్ పాయింట్ కాల్డ్ circumcenter and this is denoted by the letter S. So circumcenter ni manam S ane letter tho denote chestam. So the point of concurrence of all the perpendicular bisectors is called circumcenter and it is denoted by the letter S. Okay na. So this is the summary of the chapter triangles. So chapter 5 triangles. Understood children? సో చాప్టర్ 1 ఇంటీజర్స్ నుంచి చాప్టర్ 5 ట్రయాంగిల్స్ వరకు కూడా మొత్తం అన్ని చాప్టర్స్ మనం చక్కగా రివైజ్ చేశాం. సో ఈ మైండ్ మ్యాపింగ్ అనేది మీకు ఎంతగానో యూజ్ అవుతుందని నేను భావిస్తున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. సో అది అందరికీ కూడా హెల్ప్ అవుతుంది. సో ఆల్ ద బెస్ట్ చిల్డ్రన్. సో ఎగ్జామ్ బాగా రాయండి, మంచి మార్క్స్ స్కోర్ చేయండి. సో ఎక్కడ కూడా కంగారు పడద్దు. ఓకేనా. సో టెన్షన్ ఫ్రీగా ఎగ్జామ్ అనేది రాయండి. ఓకేనా. సో ఫస్ట్ మీకు వచ్చిన క్వశ్చన్స్ అన్నీ కూడా అటెంప్ట్ చేసేయండి. అట్ ద లాస్ట్ యూ కెన్ అటెంప్ట్ ద రిమైనింగ్ క్వశ్చన్స్. సో ఇంటర్నల్ చాయిస్ అనేది ఉంటే చక్కగా ఆ చాయిస్ అనేది యూస్ చేసుకోండి. ఒకవేళ మీకు 2 క్వశ్చన్స్ కూడా వస్తే 2 రాసేయండి. ఓకేనా. డోంట్ వరీ. సో 2 క్వశ్చన్స్ కూడా రాయండి. సో బెస్ట్ క్వశ్చన్ని మీరు చూస్ చేసుకొనైనా రాయండి. ఓకేనా. ఆల్ ద బెస్ట్ చిల్డ్రన్. విష్ యూ ఆల్ ద బెస్ట్. మంచి మార్క్స్ స్కోర్ చేయండి. చక్కగా కూల్గా టెన్షన్ ఫ్రీగా ఎగ్జామ్ అనేది అటెంప్ట్ చేయండి. వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ చిల్డ్రన్. థ్యాంక్ యూ.